రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ సందర్భంగా మా ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది కూడా రాఖీ పౌర్ణమి రోజే 2002 రోజు స్టార్ట్ చేసిన ఈరోజు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అన్ని కాలేజీలు అని దానికి తోడు ఈ రాఖీ పౌర్ణమి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు దేశంలోనే ఫస్ట్ టైం ఒక పాలమే మనిషి ఈరోజు 3 యూనివర్సిటీలు దేశంలోనే పెద్ద యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీలు నడిపిస్తూ ఒక 50,000 మంది స్టూడెంట్స్కు ఇంజనీర్స్ కానీ అదే మాదిరిగా సిబిఎస్ఈ స్కూల్స్ కానీ మెడికల్ దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే మాదిరిగా ప్రజలకు ఎప్పటికి కూడా సేవ చేయాలి. ప్రజలు మంచిగా ఆదరణ చూపించిండ్రు, నన్ను ఎంపీ చేసిండ్రు, మినిస్టర్ చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నా. నాకు రాజకీయ పరంగా కూడా ప్రజలకు సేవ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేయాలి, ఫ్రీగా ఉచితంగా అన్ని రకాల కూడా వైద్యం అందియాలని. దానికి తోడు మా మెడికల్ కాలేజీలో ప్రతి ఒక్కరు కూడా మన ఆడబిడ్డలు ఎవరు డెలివరీ అయినా కానీ వాళ్ళకు 5,000 రూపాయలు చెక్ ఇస్తాం, సిఎంఆర్ చెక్. అదే మాదిరిగా కేసీఆర్ కిట్ మాదిరిగా మల్లారెడ్డి కిట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా 1,200 రూపాయలది సోప్ కానీ టవల్ కానీ ఆ కిట్ కూడా అందిస్తున్నాం అందరికి. డెలివరీ అయినాక ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రెగ్నెంట్ అయినాక 3 months తర్వాత ఎవరు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ టెస్టులు మిగతా 6 నెలలు టెస్టులు కూడా ఫ్రీ. వాళ్ళందరికీ కూడా డెలివరీ మందులు ఫ్రీ, మళ్ళీ డెలివరీ కూడా ఫ్రీ. మళ్ళీ సిఎంఆర్ కిట్ కూడా ఇస్తాం, సిఎంఆర్ 5,000 రూపాయలు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే అదొకటే, అది అదృష్టం అనుకో, భగవంతుడు కల్పించిండు అనుకో. ఇవాళ భారతదేశంలో వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలన్నా మా మల్లారెడ్డి హాస్పిటలే వస్తుంది. వరల్డ్ క్లాస్ ఇంజనీర్లకు కావాలన్నా, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ కావాలన్నా, మంచి ప్రజలకు సేవ చేయాలన్నా అదంతా కూడా అదృష్టం నాకే కల్పించినందుకు ఆ భగవంతునికి మా ప్రజలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. దానికి తోడు ఈరోజు సంధి ఒక 5 మెడికల్ షాపులు ఓపెన్ చేస్తాం. వన్ హెల్త్ అని ప్రతి ఒక్కరికి తక్కువ రేటుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వన్ హెల్త్ మీద మెడికల్ షాప్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో కాస్ట్ టు కాస్ట్ మందులు ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం వన్ హెల్త్. దానికి తోడు ఒక ఫస్ట్ ఫేజ్లో ఒక 50 అంబులెన్సులు కూడా 108 మాదిరిగా 50 అంబులెన్సులు వన్ హెల్త్ మీదనే అవి కూడా రిలీజ్ చేయబోతున్నాం వద్దనే వన్ హెల్త్ మీదనే. ఎందుకంటే అందరికీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆదుకునేటట్టు, సమయానికి వాళ్ళను హాస్పిటల్లో చేర్చేటట్టు ఇవన్నీ కూడా కావాలని. ఎందుకంటే భగవంతుడు మా పిల్లలను అందరినీ మంచిగా చూస్తున్నాడు, మంచిగా ఇచ్చాడు అందరికీ. మనం కూడా ప్రజలకు రిటర్న్ సేవ చేయాలి కదా. ఇప్పుడు నాది ఒకటి నా అన్నీ కూడా భగవంతుడు అనుకున్న దానికంటే అన్ని ఇచ్చిండు. నేను ప్రజలకు సేవ చేయాలి, అక్కడ మంచి ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేయాలి. ఈ రెండే ఎంచుకున్నా పర్ఫెక్ట్గా పోతుంది. ఇంకా ముందు కూడా భారతదేశం అంతా కూడా డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు నోయిడాలో ఒకటి ఫైనల్ అయిపోయింది, డీమ్డ్ యూనివర్సిటీ నోయిడా దాంట్లోనే. దాని తర్వాత లక్నోలో కూడా అక్కడ మన యోగి సీఎం గారు ఏఐ సిటీ తయారు చేస్తున్నాడు. ఏఐ మీద సిటీనే తయారు చేస్తున్నాడు. 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఏఐ సిటీ కోసం. దానికి తోడు 10 లక్షల మంది యువకులను తయారు చేయాలి, ఉద్యోగానికి మల్టీనేషనల్ కంపెనీలకు తగ్గట్టు తయారు చేయాలని చెప్పి ఏఐ సిటీ కూడా తయారు చేస్తున్నాడు. మాకు కూడా పిలుపు వచ్చింది. మేము కూడా మొన్న లక్నో కూడా పోయొచ్చినాం. తొందరలో నెక్స్ట్ వీక్లో యోగి గారిని కలిసి అక్కడ కూడా ఒక 50 ఎకరాల పెద్ద డిజిటల్ హెల్త్ సిటీ పెడదామని అక్కడ కూడా ఇక్కడ అయితే సూరాలలో పెట్టినామో అదే ప్లాన్ చేస్తున్నాం. అదే మాదిరిగా బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ
దేశవ్యాప్తంగా మెయిన్ సిటీలలో అన్నీ కూడా యూనివర్సిటీలు తెరుస్తామని ప్లాన్ చేసుకున్నాం. ఇదంతా కూడా రేపు 17 తారీఖు కూడా వైజాగ్ పోతున్నాం, కర్నూలులో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ వైద్యం అందియాలి, మంచి విద్యను అందియాలని తపనతోటి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం. అందరికి కూడా నమస్కారం. రాఖీల పౌర్ణమి అందరికీ కూడా శుభాకాంక్షలు.